ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులకు వందనాలండి. తండ్రి అయిన దేవుడు తన వాక్యంతో మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, మనల్ని నడిపిస్తూ, మనకి బలము చేకూర్చి లోకంలో మనం ఆనందంగా, సంతోషంగా ఉండడానికి ఆయన కృపచేత మనల్ని దీవిస్తున్నందుకు దేవాది దేవునికి వేలాది స్తోత్రములు. అటువంటి బలమైన వాక్యంతో మనం బలపడదాం. మత్తయి సువార్త 11:28 చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఆయన విశ్రాంతి ఇస్తాను, నా దగ్గరికి రండి అని ఆహ్వానిస్తున్నారు. ఈ లోకంలో మనం ఆహ్వానించే వారిని ఎలా ఆహ్వానిస్తామంటే వారి వారి యొక్క గొప్పతనమును బట్టి, వారి జ్ఞానమును బట్టి, వారి బలమును బట్టి, వారి యొక్క మంచి తనం బట్టి, వారి జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్ ఎవరైతే జీవిస్తున్నారో అటువంటి వారిని మనం ఒకలా పిలుస్తాం. ఎవరైతే జీవితంలో ఓడిపోయారో, చితికిపోయారో, పడిపోయారో, ఎవరైతే చెడ్డవారో, ఎవరైతే బలహీనులు, ఎవరైతే పాపము చేసేవారో, ఇటువంటి వారిని మనం ఒకలా ఆహ్వానిస్తాం. కానీ తండ్రి అయిన దేవుడికి ఇటువంటి వ్యత్యాసం లేదు. ఆయన ఎవరినైనా ఒకలాగే చూసే దేవుడు. ఆయన ఆహ్వానిస్తున్నారు, రండి మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి అంటే విడుదల. ఆయన సన్నిధిలోనే విడుదల ఉందని మనం గుర్తించాలి. ఆయన సన్నిధి అంటే ఆయన సంఘం. మనం ప్రతి ఆదివారం కుటుంబంతో భర్త, భార్య, బిడ్డలు ఆయన సన్నిధానానికి తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. తండ్రి అయిన దేవుడు దైవజనులతో మనకు ఎటువంటి ఆహారం కావాలో మన ఆత్మకు ఆయన జ్ఞానం ఇచ్చి మాట్లాడింపచేసే దేవుడు. అందుకనే ఆయన సన్నిధిలో ఆరోగ్యం ఉంది, ఆయన సన్నిధిలో విడుదల ఉంది, ఆయన సన్నిధిలో నెమ్మది ఉంది, ఆయన సన్నిధిలో జ్ఞానం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, నమ్మకము, విశ్వాసము, గొప్ప ధైర్యము కేవలము ఆయన వాక్యంతోనే ఉంది. కాబట్టి వాక్యం మనం వినుట వలన, చదువుట వలన, దాన్ని ధ్యానించుట వలన మనం చాలా ఆశీర్వాదాలు పొందుకుంటాం, బలాన్ని పొందుకుంటాం. అలాగే ఆయన సన్నిధిలో విడుదల. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, బలహీనతల రోగములతో ఉన్నప్పటికీ, ఆయన బలవంతుడే మన పక్కనే ఉన్నాడని, సర్వశక్తిగల దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నన్ను విడువడు, ఎడబాయడని గొప్ప నమ్మకము, విశ్వాసము కేవలము ఆయన వాక్యంతోనే. చాలా మార్లు మనం బలహీనతతో ఉన్నప్పుడు చూడండి, డాక్టర్స్ ఏం చెప్తారంటే ఈ చనిపోతారు అని. కానీ అటువంటి పరిస్థితుల్లో మన బంధువులు మనమే ఎంతోమంది ఇటువంటి పరిస్థితులను తప్పించుకునే వారమే ఉన్నాం. వాటన్నిటినీ మనం నెమరు వేసుకున్నాం. ఆయన బలహీనులను బలవంతులుగా చేసే దేవుడు. మన పరిస్థితులను బట్టి మనం కృంగిపోతాం, బలహీనమైపోతాం, బాధపడతాం, మన చుట్టూ ఎవరూ లేరని నిరాశపడతాం. కానీ ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు, నా యొద్దకు రండి, మిమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి నడిపించే నాథుడు నేనే అని గొప్ప వాగ్దానం ఇస్తున్నారు ఆయన. అలాగే మన మన పరిస్థితులను బట్టి మన జ్ఞానం మనకు సరిపోదు, మన శక్తి మనకు సరిపోదు, మన బలము మనకు సరిపోదు. కాబట్టి మనం దిక్కులేని వారం అయిపోతాం. ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో మనం ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు తన దైవజనులతో మాట్లాడి బలమైన వాక్యాన్ని దయచేసి మనకి జ్ఞానం ఇస్తాడు. మన పరిస్థితులను మనం ఎలా తప్పించుకోవాలో, వాటిని ఎలా మనం లెవెల్ చేసుకోవాలో తండ్రి అయిన దేవుడు అమోఘమైన జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. ఈ జ్ఞానము కేవలము ఆయన వాక్యంతోనే సాధ్యం. ఎవరు మన దగ్గరకు వచ్చి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా వాటిని వల్ల మనకి నెమ్మది కలగదు. కానీ ఆయన సన్నిధిలో, ఆయన మాటలలోనే మనకి నెమ్మది, మన జీవితానికి నెమ్మది. ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం. ఆయన ప్రేమ అపారము కదండి. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మన దేవుడు విడిచిపెట్టని దేవుడు.
జస్ట్ కొంచెంలో అనే మాట మన జీవితంలో ఎన్నిసార్లు ఉన్నది, అన్నిసార్లు ఎవరు మనల్ని రక్షిస్తున్నారు, కాపాడుతున్నారు. కాబట్టి ఆయన సన్నిధిలోనే మనకి శాంతి, సమాధానం, జ్ఞానము, విడుదల, స్వస్థత సమస్తము ఆయన సన్నిధిలో ఉన్నాయి. శాంతి, సమాధానము, మౌనముగా ఉండే కెపాసిటీ, మనము తగ్గించుకునే శక్తి కేవలం ఇదంతా కూడా ఆయనతోనే సాధ్యం. ఎందుకంటే మన దేవుడు ప్రేమమయుడు. ఆయన సమాధాన తండ్రికి మనకి సమాధాన పరచడానికి వాక్యము ద్వారా ఆయన మనకు తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నారు. మన యొక్క తప్పులు, మన యొక్క దున్నుడుకు స్వభావము, వీటన్నిటిని ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన మనకు విశ్రాంతినిచ్చే దేవుడు. ఇలా మనం ఆయన చెంత ఉండి వీటన్నిటిని మన యొక్క శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వాటన్నిటిని మన హృదయ అంతరంగంలో ఉన్న సమస్తము ఆయనకు చెప్పుకొని మనం ఎలా అయితే సేద తీరుస్తున్నామో, విశ్రాంతి పొందుకుంటున్నామో, ఎవరైతే ఈ మార్గం తెలియని వారికి మనం కూడా వీటిని తెలియజేసి తండ్రి అయిన దేవుని వైపు త్రిప్పుదాం. అటువంటి భాగ్యము దేవుడు మనకిచ్చాడు. అందుకే మనలను ఆయన ఎన్నుకున్నారన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవుడి మాటలను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కానుభూతుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రములు ప్రభువా. నైనా నా యొద్దకు రండి అని మీరు ప్రభువా ఆహ్వానిస్తున్నారు తండ్రి. మేమందరం మీ పాదాల చెంతకు వచ్చాం ప్రభువా. మీరు హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు తండ్రి. ఏ బిడ్డలు ఏ విషయంలో విడుదల పొందాలనుకుంటున్నారో మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, విడుదలనివ్వండి తండ్రి. ఎవరైతే వారి జీవితంలో నా తండ్రి విడుదల పొందాలనుకుంటున్నారో వారికి సహాయము దయచేయండి. బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు దీవించండి. రాకపోకలు తోడు నీడగా ఉండండి నాయన. చదువుకునే బిడ్డల జ్ఞానము, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యము దయచేయండి ప్రభా. బిడ్డలు ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారు భయపడకుండా నా దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన చెప్పిన మాట సమస్తము చేస్తారు. ఆయన నాతో ఉన్నారు, నా పక్కనే ఉన్నారని గొప్ప ధైర్యము బిడ్డలకు దయచేయమని ప్రభు ఇలా మీ వాక్యంతో మేము బలపడుతూ మీకు నమ్మకంగా, విశ్వాసంగా ఉండడానికి మీ కృప సహాయం దయచేయమని నాయన ఈ వాక్యం అంతట్లో, ప్రార్థన అంతట్లో మీరే తోడు నీడగా ఉండి నడిపించమని, జవాబు దయచేయమని మా ప్రభువైన ప్రియ రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.